ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత విశ్వరూప దర్శన యోగం. అర్జునుడు ఆర్తితో కృష్ణా నీ యొక్క విశ్వరూప దర్శనాన్ని చూడాలనుకుంటున్నాను అనగా అప్పుడు కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి విశేషమైనటువంటి దృష్టిని ప్రసాదించి తన విరాట్ స్వరూపాన్ని చూపిస్తాడు. ఆ యొక్క విశ్వరూపం ఏ విధంగా ఉంది అనేది ధృతరాష్ట్రుడికి సంజయుడు తెలియజేస్తాడు. ఈ విధంగా ఉంది అని. అనేక భక్త నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం. ఆ విరాట్ స్వరూపంలో అనేక ముఖాలున్నాయి, అనేకమైనటువంటి నేత్రాలు, అసంఖ్యాలైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలన్నిటినీ కూడా అర్జునుడు చూస్తున్నాడు. రోమాంచితమైంది అర్జును యొక్క శరీరం అంతా కూడా. సమస్త దేవతలందరినీ కూడా ఆయనలోనే చూస్తున్నాడు. గంగను చూస్తున్నాడు, బ్రహ్మను చూస్తున్నాడు, రుద్రుని చూస్తున్నాడు. అలానే ద్వాదశాదిత్యులు అంతటా కూడా ఆ యొక్క పరమేశ్వరులోనే విలీనమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా అర్జునుడు చూస్తున్నాడు. ఇంకా ఆయన యొక్క తేజస్సు దేనితో సమానంగా ఉంది అంటే దివిసూర్య సహస్రశ్చ భవేత్ యుగపదుత్థిత యది భాస్వదుషీ సా స్యాత్ భావస్తస్య మహాత్మనః. ఆకాశంలో 1000 మంది సూర్యులు ఉదయిస్తే, ఒకేసారి ఉదయిస్తే ఎంతటి తేజస్సు ఉత్పన్నమవుతుందో అంతటి తేజస్సు ఆ విరాట్ స్వరూపంలో అర్జునుడికి కానవస్తుందంట. అటువంటి విశ్వరూప దర్శనాన్ని చూసినటువంటి అర్జునుడు పులకించిపోతాడు అని కృష్ణ పరమాత్ముడి యొక్క విరాట్ స్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడు తరించినాడని. అలానే సంజయుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఎత్త యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో దురుద్రః తత్తస్య విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ కృష్ణార్జునులు ఉంటారో అక్కడ విజయం సిద్ధిస్తుంది, యశస్సు, లక్ష్మి